హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న లక్ష్మణ్ వైబ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులైంది కదా మన వీడియోస్లో లాంగ్ వీడియోస్ రాక. ఇంక ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా పెడదాం అనుకుంటున్నా. అంటే మీరు అనుకోవచ్చు షార్ట్ వీడియోస్కే టైం లేదు మీకు, లాంగ్ వీడియోస్ పెడతారా అని. ఇప్పటి నుంచి పెడదామని అయితే అనుకుంటున్నా. ఇంకా ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే యూట్యూబ్ ఇంకా కొత్తగా ఒకటి వచ్చింది కదా, 8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి అనేసి. ఇంకా ఏం చేస్తాం, కష్టపడాలి. రోజుకి ఒక లాంగ్ వీడియో అయినా పెట్టాలి, లేదంటే షార్ట్ వీడియోస్ రోజుకి 2 అయినా పెట్టాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఎలా అవుతుందో చూడాలి. పాపతో నాకు ఒకవేళ వీలు ఉన్నప్పుడు చేయొచ్చు, కానీ నాకు ఎందుకు అస్సలు నాకు ఒకసారి అనిపిస్తుంది, నాకు ఎక్కువ పని ఉన్నప్పుడేమో వీడియో ఎడిట్ చేయాలి, వీడియో పెట్టాలి అనిపిస్తుంది. పని లేనప్పుడు మాత్రం సెల్ చూసుకుంటా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇంకే అలా ఉంటుంది నాకు. బద్ధకం ఇంకా చెప్పాను కదా మొన్న షార్ట్ వీడియోలో, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నేనే అని చెప్పుకునేటట్టు ఉన్నా నేను. ఇంక ఇది వచ్చేసి ఈ వీడియో నాగల చవితి రోజు అనమాట. పుట్టకి వెళ్ళేసి వచ్చాం, కానీ ఇంకా అక్కడైతే అసలు మొబైలే తీసుకెళ్ళలేదు. నేను చాలా బాధపడ్డా. ఏమంటే మీకు కూడా చూపించింటే బాగుండు కదా, ఒక లాంగ్ వీడియో కూడా వచ్చేది, లాంగ్ వీడియోలో అనేసి చూపిద్దాం అనుకున్నా. ఇంకేం చేస్తాం, మొబైల్ తీసుకొని వెళ్ళలేదు. ఇంకా టీ అయితే పెడుతున్నా. మార్నింగ్ రొటీన్ ఒక సింపుల్గానే ఉంటుంది నాకు. నైట్ అయితే సామాన్లు కడగకపోతే ఇంకా మార్నింగ్ లేచి అవి కడిగేసిన తర్వాత ఇంకా కసులు అయితే ఉడ్చేసి గ్యాస్ అయితే క్లీన్ చేస్తాను, గ్యాస్ స్టవ్. ఇంకా ఒకవేళ గ్యాస్ స్టవ్ చెత్తగా ఉంటే ఇంకా నాకు వంట చేయాలనిపించదు, తెలుసు కదా, చాలా వీడియోస్లోనే చెప్పాను నేను. ఇంకా బండలన్నీ ఉడ్చేసి బయట కూడా ముగ్గు అయితే వేసేసి ఇంక ఇప్పుడు టీ తాగుతున్నా నేను. పాప పడుకుంది కాబట్టి ఫ్రీగా పనులు చేసుకోగలుగుతున్నా. ఒకవేళ పాప మేల్కుంది అనుకోండి, ఇంకా నాకు ఈ టిఫిన్ చేసుకోవాల్సిన టైం కూడా ఉండదు, డైరెక్ట్ లంచే చేసేస్తాను నేను. ఇంకా టిఫిన్కి అయితే ఉప్మా చేస్తున్నా. నాకు ఒక్కదానికైతే చేసుకునేదాన్ని కాదు, ఇంకా మా మామయ్య ఉన్నాడు ఇంట్లో, అందుకే నా కోసం అయితే చేసుకుంటున్నా. నేను ఒక్కదాన్నే అనుకోండి, ఇంకా డైరెక్ట్ 11కి 10:30కి పాపకు స్నానం చేయించి తను పడుకున్న తర్వాత నేను చేసుకుని తింటాను తెలుసా. ఇంకా అప్పటి వరకు టీ తాగి బిస్కెట్స్ అద్దుకొని టీలో ఇంకా తాగేస్తా కదా, ఇంకా అంత ఆకలేం అనిపించదు నాకు. 11:30 అలా అయిందనుకోండి, ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంకేదో ఒకటి తొందరగా అయ్యేది చేసుకుంటా. నాకు ఒక్కదానికి అనుకోండి, ఇంకా ఏదన్నా నాకు తొందరగా అయ్యేది, ఫాస్ట్గా అయ్యేదైతే చేసుకుంటా. టమోటో రైస్ అట్లా. ఇంకా మా మామయ్య మా ఆయన ఉన్నారనుకోండి, ఇంకేదో ఒక కర్రీస్ చేసేస్తా. అదే మొన్న అడిగారు కదా పాపకి ఏమన్నా ఫీడ్ అదే తినిపిస్తున్నారా అని. ఏం తినిపించలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా 7 months కదా, ట్రై చేద్దాం, తినిపించాలని చూస్తున్నా. కొద్దిగా అలవాటు చేయాలి తనకి. ఇంకా ఉప్మాలో కాంబినేషన్ అయితే మామిడికాయ చట్నీ, అదే మామిడికాయ పికిల్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మెదడు ఫ్రై ఉండదు, అదే గోడుది మెదడు ఉంటుంది కదా, అది దాంతో తిన్నా, హెల్త్కి మంచిది అనేసి ఇంకా దాంతో తినేసిన. చట్నీ ఉండింది, ఇంకా దాంతో తినేసి ఇంకా మా మామయ్య కూడా ఉండిండే. ఇంకా మేమిద్దరం అది తిన్నాం. నైట్కి మా ఆయన వచ్చాడు. ఇంకా చపాతి మటన్ కర్రీ అయితే చేసిన. ఇంకా మధ్యలో ఈ క్లిప్స్ ఎందుకు యాడ్ చేయలేదంటే పాపతో సరిపోయింది నాకు. ఇంకా వీడియో తీసుకునేంత టైం ఇవ్వట్లేదు తను నాకు. ఇంకా నా డే రొటీన్ డైలీ ఇలానే ఉంటుంది. ఇంక ఈ వీడియో ముందు వచ్చింది, మళ్ళీ తర్వాత ఇదే వస్తుంది. నేను మళ్ళీ రీస్టార్ట్ అంటే అదే డిలీట్ చేసి మళ్ళీ పెడుతున్నా, మళ్ళీ ఈ వీడియోనే వస్తుంది. ఇంక ఈవినింగ్ నేను కూడా నేను స్నానం చేసి పాపను పడుకోబెట్టి ఇంక ఇవన్నీ సర్దేస్తున్నా. మా మామయ్య ఆఫ్టర్నూన్ తెచ్చాడనమాట. ఇంక ఇవన్నీ సర్దేయాలి. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన వీడియో ఎండుకు వచ్చింది కదా, నెక్స్ట్ మినీ బ్లాగ్తో మళ్ళీ